హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూవీ మూమెంట్స్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అరకు వ్యాలీ పార్ట్ 1 కంటిన్యూషన్ పార్ట్ 2. పార్ట్ 1లో మేము మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్, అరకు వ్యాలీ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ అండ్ చాప్రాయ్ వాటర్ ఫాల్స్ కవర్ చేసాము. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే పార్ట్ 1 వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోలో మీకు కట్కి వాటర్ ఫాల్స్, కాఫీ ప్లాంటేషన్ అండ్ ట్రైబల్ మ్యూజియం చూపిస్తాము. సో మనం ఇప్పుడు కట్కి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. వావ్, ఇది చూడండి కట్కి వాటర్ ఫాల్స్. కోస్తాని రివర్ నుండి వచ్చిన ఈ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ ఆల్మోస్ట్ 50 feet హైట్ ఉంటుంది. దూరం నుంచి చూస్తుంటేనే ఇంత బాగుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో. వెళ్దాం పదండి. మనం కట్కి వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి పైకి కొంచెం స్టెప్స్ ఉంటాయి, కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. ఇలా పైకి కొంచెం దూరం వెళ్తే మనం వాటర్ ఫాల్ని దగ్గర నుంచి చూడొచ్చు. మనం హాఫ్ వే రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇక్కడ 2 minutes రెస్ట్ తీసుకొని పైకి స్టార్ట్ అయితే అక్కడ మెయిన్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు మనం పైకి రీచ్ అయిపోయాము. ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కట్కి వాటర్ ఫాల్స్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే, కట్కి అనే ట్రైబల్ విలేజ్ వల్ల. ఈ వాటర్ ఫాల్ ఆ విలేజ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి లోకల్గా దాన్ని కట్కి వాటర్ ఫాల్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. మీరు ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక పెయిర్ ఆఫ్ క్లాత్స్ ఎక్స్ట్రా తెచ్చుకోండి. ఆర్ జస్ట్ ఫొటోస్, వీడియోస్ కోసం అయితే నార్మల్గా వచ్చేయచ్చు. కట్కి వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి 2 ways ఉన్నాయి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బొర్రా కేవ్స్ నుంచి ఒక 5 kilometers ఉంటుంది. అక్కడి నుంచి జీప్లో వెళ్ళవచ్చు. బట్ ఆ రూట్లో వెళ్తే 1 to 2 kilometers ట్రెక్ చేయాల్సి వస్తుంది. ట్రెక్ చేయలేని వాళ్ళు బై వెహికల్ వేరే రూట్లో వెళ్ళవచ్చు. బట్ ఆ రూట్ కొంచెం లాంగ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు కట్కి వాటర్ ఫాల్స్ నుంచి కాఫీ ప్లాంటేషన్ వెళ్తున్నాము. కాఫీ ప్లాంటేషన్ అరకు వ్యాలీకి వెళ్ళే దారి మధ్యలో ఘాట్ రోడ్ మధ్యలోనే ఉంటుంది. మనం ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్కి వచ్చేసాము. రండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. అరకు వ్యాలీలో మౌంటైన్స్ మధ్యలో ఈ కాఫీ ప్లాంటేషన్ ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పవచ్చు. చూడండి, ఈ ప్లాంట్స్ అన్నీ రోస్లో చాలా బ్యూటిఫుల్గా ఎవరో అరేంజ్ చేసినట్టు ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైనా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అరకు కాఫీ టేస్ట్ చేస్తారా? ట్రై చేస్తే ఎలా ఉందో టేస్ట్ కామెంట్స్లో చెప్పండి. కాఫీ ప్లాంటేషన్కి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ దిమ్సా డిలైట్ కఫే ఉంది. ఇక్కడ ఫ్రెష్గా కాఫీ తయారు చేసి ఇస్తారు. ట్రై చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే కాఫీ ప్లాంట్స్. ఇక్కడ పెద్దగా ఉన్నాయి కదా, ఆ చెట్లు కాఫీ ప్లాంట్స్ కాదు. అవేంటో గెస్ట్ చేయండి, నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అరకు కాఫీ బాగా ఎక్కేసినట్టుంది. ఇక్కడ ట్రైబల్ ఫార్మర్స్ చాలా కష్టపడి కాఫీని కల్టివేట్ చేస్తారు.
న్యాచురల్ మెథడ్స్ యూస్ చేసి ప్యూర్ ఆర్గానిక్ కాఫీ ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ మీరు వాళ్ళు డైరెక్ట్గా పండించి తయారు చేసిన కాఫీ పౌడర్ని కొనుక్కోవచ్చు. ఇవే కాఫీ బీన్స్ ఇలా గ్రీన్గా స్టార్ట్ అయ్యి తర్వాత రెడ్ కలర్లోకి మారుతాయి. అవి హార్వెస్ట్ చేసి డ్రై చేసి రోస్ట్ చేసి మన కప్లోకి కాఫీలాగా వస్తుంది. అరకు కాఫీ ప్లాంటేషన్లో ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఇదే మన కెనోపీ వాక్, ట్రీస్ మధ్యలో నడిచే వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడ చూడండి, ఈ పెద్ద ట్రీస్కి చుట్టూ తిరిగి అల్లుకొని పెరిగిన చెట్లు నల్ల మిరియాల చెట్లు. ఇక్కడ మీరు కాఫీ పౌడర్ కొనుక్కున్నట్టే ఇక్కడ పండిన నల్ల మిరియాలు కూడా కొనుక్కోవచ్చు. ఈ హైట్గా ఉన్న ట్రీస్ అన్నీ కాఫీ ప్లాంట్స్కి షేడ్ ఇవ్వడం కోసం, అలాగే నల్ల మిరియాల ట్రీస్ చెట్ల మీదకి క్లైంబ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఈ వుడెన్ బ్రిడ్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా వర్షం పడినప్పుడు ఈ ప్లేస్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫారెస్ట్ మధ్యలో ఈ పెద్ద పెద్ద ట్రీస్ మధ్యలో ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఎంత పెద్ద పక్షిగూడు ఉందో. ఎంత పెద్ద పక్షి ఎక్కడైనా ఉంటుందా? ఇది రియల్ పక్షిగూడు కాదు, విజిటర్స్ కోసం స్పెషల్గా క్రియేట్ చేసిన పెద్ద సెటప్. ఇక్కడ మనం పైకెళ్ళి దీంట్లో కూర్చొని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. కింద నుంచి చూస్తే ఎంత క్యూట్గా ఉందో, కానీ పైకెళ్ళి కూర్చుంటే అంత సింపుల్గా లేదు. అది కదులుతూ ఉంది, ఎంత భయం వేసిందో. కానీ ఒక పక్షి గూటిలో మనం కూడా పక్షిలాగా కూర్చుంటే ఎంత బాగుందో. ఇంకా రెక్కలు కూడా వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిమిలర్ ఎక్స్పీరియన్స్ ట్రై చేశారా? అరకు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. నెక్స్ట్ డే మేము ట్రైబల్ మ్యూజియంని విజిట్ చేసాము. రండి, లోపల ఏముందో మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పర్ హెడ్ 50 రూపీస్ పడుతుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక చిన్న పూల్లా ఉంది. మేబీ ఇక్కడ చిన్న బోట్స్తో బోటింగ్ చేస్తారనుకుంటా. ఇక్కడ ట్రైబల్ మ్యూజియంలో మనం ట్రైబల్ కల్చర్, లైఫ్ స్టైల్, ట్రెడిషన్స్ అన్నీ చూడొచ్చు.
ట్రైబల్ పీపుల్ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో, వాళ్ళ హౌసెస్, డ్రెస్సింగ్ స్టైల్, ఫార్మింగ్ మెథడ్స్ అన్నీ క్లియర్గా డిస్ప్లే చేస్తారు. చూడండి, ఇది ఒక మినీ రిజర్వాయర్ మోడల్. తాటిపూడి రిజర్వాయర్ లాగా డిజైన్ చేసి వాటర్ ఎలా స్టోర్ చేస్తారు, ఎలా ఫ్లో అవుతుంది అనే కాన్సెప్ట్ని సింపుల్గా చూపిస్తుంది. ఇక్కడ అరకులో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ ఒక ఓవర్ వ్యూలా చూపించారు. ఇక్కడ పాడేరు జోన్లో ఉన్న టూరిజం డెస్టినేషన్స్ అన్నీ ఒక ఓవర్ వ్యూలో చూపించారు. అరకు నుండి పాడేరు 40 కిలోమీటర్స్ ఉంటుంది. టైం ఉన్న వాళ్ళు అది కూడా విజిట్ చేయొచ్చు. ఈ స్టాచ్యూ చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో. ఇక్కడ అతను ఏదో పని చేస్తున్నట్టుంది. ఇలా మనం లోపలికి వెళ్తుంటే ఇంకా చాలా స్టాచ్యూస్ లాగా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పని గురించి చెప్తుంటాయి. చూడండి, ఇక్కడ ట్రైబల్ పీపుల్ దింసా డ్యాన్స్ చేస్తున్నట్టు స్టాచ్యూస్ ఉన్నాయి. ఎంత లైవ్లీగా ఉన్నాయో కదా. దింసా డ్యాన్స్ అంటే అరకు ట్రైబల్ కల్చర్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. చూడండి, ఇక్కడ ఒక అతను చెట్టు పై నుంచి కళ్ళు తీస్తున్నారు, ఇంకొక అతను కింద కళ్ళు పోపించుకొని తాగుతున్నారు. ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది, లోపల ఏముందో చూసేద్దాం పదండి. చూడండి, ఇక్కడ ట్రైబల్ పీపుల్ బాణాలు, క్యాట్ బాల్ వేస్తున్నట్టు చూపించారు. వాళ్ళ ఓల్డ్ లైఫ్ స్టైల్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది. అప్పట్లో సర్వైవల్ కోసం హంటింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యానిమల్స్ని హంట్ చేయడానికి ఇలాంటి సింపుల్ టూల్స్ యూస్ చేస్తారు. ఇదే ఆదివాసీ దేవాలయం. అప్పట్లో ఆదివాసులు ఇలాగే పూజలు చేసేవాళ్ళు, ప్రకృతిని దేవుడిగా భావించేవారు. ఇక్కడ ఇద్దరు కలిసి వేటాడిన జంతువుని కర్రకు కట్టుకొని భుజాల మీద తీసుకెళ్తున్నారు. ఇక్కడ వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్తున్నట్టుగా ఉన్నారు. అప్పట్లో ఆదివాసీలు నివసించే ఇల్లులు ఇలాగే ఉంటాయి అనుకుంటా. ఇక్కడ చూడండి, పొద్దునే స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ అప్పట్లో ఆదివాసీలు వంట చేసుకోవడానికి ఉపయోగించే వస్తువులు. ఇవన్నీ చెక్కతో తయారు చేసినవి. గరిటెలు, గంపలు, బుట్టలు, చాటలు ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు గెస్ చేయండి. ఇక్కడ ఒక కుటుంబం లాగా ఉంది. వంటలు వండడం, పనులు చేసుకోవడం అవన్నీ చూపిస్తున్నారు. ఇక్కడేమో వేషాలు వేసుకొని నాటకాలు, డ్రామాలు వేయడం చూపిస్తున్నారు. ఇక్కడ ఆడవాళ్ళు మంట చుట్టూ దింసా డ్యాన్స్ చేస్తున్నట్టు, డప్పులు కొడుతున్నట్టు చూపిస్తున్నారు. ఇక్కడ ఒక అతను పసరు వైద్యం చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఇక్కడ ఒక కొలనులా ఉంది. ఒక ఆమె బిందెలతో ఇక్కడ నుంచి నీళ్లు తీసుకెళ్తుంది. అప్పట్లో ఇలా కాలువల దగ్గర నుంచే తాగడానికి నీళ్లు తీసుకెళ్లే వాళ్ళు. ఇక్కడ ఒక చిన్న రూమ్ లో చాలా వస్తువులు ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి. ఇది ధాన్యం స్టోర్ చేసుకునే పెద్ద కుండలా ఉంది.
ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు పంచాయతీలాగా. ఇక్కడ చెక్క వస్తువులన్నీ ఉన్నాయి చూడండి. ఇది చెక్క రోలు. ఇదేమో చెక్క తిరగలి, చేపలు తయారు చేయడానికి వాడే సూది, రోకలి, పిట్టగూడు, ఇలా చాలా వస్తువులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక మొక్క ముట్టుకోగానే ముడుచుకుంటుంది. ఈ చెట్టు గురించి ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్లో చెప్పండి. లేదంటే దీని గురించి నేను డీటెయిల్డ్గా ఇంకో వీడియో చేస్తాను, అందులో చూడండి. ఇక్కడ అగ్రికల్చరల్ టూల్స్ గ్యాలరీ ఉంది, చూద్దాం పదండి లోపల ఏమేమి ఉన్నాయో. అప్పట్లో ఆదివాసీలు వ్యవసాయం కోసం ఉపయోగించే వస్తువులన్నీ ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇవన్నీ చేతి కర్రల్లాగా ఉన్నాయి. ఇది ఎద్దుల బండి, ఇది మనందరికీ తెలిసిందే కదా. ఇది చూడండి, టెర్రస్ కల్టివేషన్ అంటే కొండల ప్రాంతంలో భూమిని మెట్లులాగా స్టెప్స్గా చేసి వ్యవసాయం చేస్తారు. మీరు వీడియో స్టార్టింగ్లో అబ్జర్వ్ చేసినట్లయితే కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో ఇలాగే టెర్రస్ కల్టివేషన్ చేస్తున్నట్లు మనకు కనిపించింది. ఇప్పుడు మనం హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాము. కానీ ఇక్కడ లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో, అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. వీడియో ఎండ్ వరకు చూడండి, లేదంటే మంచి మంచి వ్యూస్ని మిస్ అయిపోతారు. వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, టేక్ కేర్.